దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సహోదరి జీవను అలాగే రాంబాబును దేవుడు ప్రేమించి ఇద్దరు పిల్లలను దేవుడు వారికి ఇవ్వటం జరిగింది. కుమారుడు అలాగే కుమార్తె. దేవుని మహా ఉచితమైన కృపను బట్టి మరి ప్రసన్న 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని 9వ సంవత్సరంలో అడుగెడబోతుంది. దేవుని యొక్క దయలో, మనుషుల దయలో మరి ఆ బిడ్డ జ్ఞానమందును వయస్యందును వర్ధిల్లినట్లుగా మనందరము ఆ బిడ్డ కొరకు ప్రార్థించడానికి కొరకు రాత్రి కూడా ఈ అవకాశాన్ని ప్రభు మనకిచ్చిన దాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. కనుక దయచేసి 8 సంవత్సరాలు ప్రభు కృపలో కాపాడబడ్డది. వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే 65వ కీర్తన 11వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. సంవత్సరము నీవు దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవని. ఒక సంవత్సరం, ఒక దినం, ఒక నెల, ఒక వారం మన బ్రతుకుల్లో గడవటం అనేది ఎవరి కృప అంటే దేవుని కృప. సంవత్సరాన్నంట దేవుడు దయా కిరీటంగా ధరింపజేస్తాడట. ఆయన దయ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మన మీద ఉంటుందట. ద్వితోపదేశకాండంలో చూడండి ఒక మంచి మాట ఉంటుంది. ద్వితోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనం. 11వ అధ్యాయం 12వ వచనం. అది ఆకాశ వర్షజాలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ సంవత్సర ప్రారంభం మొదలుకొని సంవత్సరం అంతం అంటే ముగి వరకు కూడా దేవుడైన యెహోవా కన్నులంట మన మీద ఉంటాయంట. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుడు దయగలిగినటువంటి దేవుడు మరి తన మహా ఉచితమైన కృపలో మరి ఆ బిడ్డను 8 సంవత్సరాలు కాపాడి మరి 9వ సంవత్సరంలో దేవుడు అడుగడ చేస్తున్నాడు. వాక్యాన్ని మనం గమనించినప్పుడు మరి దేవుడు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా మన మీద ఆయన కన్నులు నిలిపి ఆయన రెక్కల చాటును ఏం చేస్తున్న దేవుడో తెలుసా? కాపాడుతున్నాడు. ఈ రోజుకి మనం కాపాడబడ్డామంటే, సజీవులుగా ఉన్నామంటే ఇది ఎవరి కృపో తెలుసా? దేవుని కృప. దేవునికి స్తోత్రం చెప్దాం. కారణం ఏంటన్నమాట? 118వ కీర్తన 1వ వచనం చదివితే, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలిచినట్టు. ఇంతకీ ఎవరు దయాళుడు? దేవుడు దయగలిగిన వాడు. ఆ దయగలిగినటువంటి దేవుని కృప మన మీద నిరంతరము నిలుస్తుందట. మరి తల్లి విదేశాల్లో ఉన్నప్పటికీ ఆ నాయనమ్మ అలాగే తండ్రి సంరక్షణలో మరి చక్కగా బిడ్డలు నడిపించబడుతున్నారంటే ఇది కేవలం ఎవరి కృప అంటే దేవుని కృప. నిజానికి ఆ ప్రసన్న చాలా తెలివైంది. చిన్నప్పటి నుంచే ఆ మంచి జ్ఞానం దేవుడు ఆ పిల్లకి ఇచ్చాడు. కాబట్టి ఆ దేవుడు దయగలిగిన వాడట. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది. దేవుని దయ ఆ బిడ్డ మీద ఉంటుంది. ఆయన కృప మరి కృపచేత దేవుడు కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా సంవత్సరాలు జరుగుతుండగా మనం ఏం చేయాలా అని అంటే హబక్కూకు గ్రంథములో 3వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది ఒక మంచి మాట. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం.
నిన్ను గూర్చిన వార్త విని సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతనపరచాలి. సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియచేయాలి. చాలా చూడండి, కొంతమంది వారు వయసు కరెక్ట్గా చెప్పరు. అంటే పెద్దోళ్ళు అంటారనో భయమో లేకపోతే ఎందుకో తెలియదు, కానీ వయసు అడిగితే ఉంటాయండి 10, 20 లేకపోతే 30, 35 ఉంటాయి. నేను అమాసకు పుట్టాను, తీర్థానికి పుట్టాను, అమ్మాలచ్చని తీర్థంకి ఇలాగని చెప్తూ ఉంటారు. అంటే కరెక్ట్ వయసు చెప్పరు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది తెలుసా? సంవత్సరాలు జరుగుచుండగా దాన్ని తెలియచేయాలట. ఇన్ని సంవత్సరాలు ఎందుకు దేవునికి మరి తెలియచేయాలో తెలుసా? ఇన్ని సంవత్సరాలు నేను దేవుని కృపలో ఏం చేయబడ్డానో, కాపాడబడ్డానని దేవునికి మహిమ చెల్లించడానికి మన సంవత్సరాలు తప్పకుండా ఇన్ని సంవత్సరాలను లెక్కించుకోవాలి. అందుకే యోబు అంటాడు, మాకు దినములు లెక్కించుట మాకు నేర్పుమో. దినములు లెక్కించుట నేర్పాలి. ఏ రోజుగా ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు అయిందని లెక్కించుకుని, ప్రభా నన్ను నీ రెక్కల చాటున కాపాడావు, నీకు స్తోత్రం అని అంట దేవునికి స్తుతి చెల్లించాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంవత్సరాలు జరుగుచుండగా నీ కార్యములను ఏం చేయాలి తెలుసా? నూతనపరచాలి. కార్యములను నూతనపరచడమే కాదు, సంవత్సరాలు తెలియచేయాలట. దేవుని యొక్క వాత్సల్యమును బట్టి, ఆయన కృపను బట్టి మనం కాపాడబడుతున్నామనే సత్యాన్ని బయలుపరచడానికి ఇన్ని సంవత్సరాల్లో దేవుడు నన్ను కాచి కాపాడాడని మరి తెలియజేయడానికి కోసమే మరి బర్త్డే సెలబ్రేషన్. దేవుడు ఇంతగా నన్ను కాపాడాడు, అందుకని కృతజ్ఞతగా దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి. ఎందుకంటే ఒక దినము గడుస్తుందంటే అది దేవుని కృప వల్లనే. ఆయన కృపలైన వాళ్ళు ఎంతోమంది ఆ దినము గడవకుండగా ఆ దినములో ఎన్నో ప్రమాదాలకు, యాక్సిడెంట్లకు మరి గురైపోతున్న వాళ్ళని మనం చూస్తూనే ఉంటున్నాం. కానీ ఎవరి కృప ఈరోజు మనం కాపాడబడ్డామంటే దేవుని కృప. దేవునికి స్తోత్రం చెప్దాం. యోబు గ్రంథము 36 అధ్యాయము 11 వచనం చూడండి. చూడండి, వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములో క్షేమముగాను, వారు సంవత్సరములో సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. దేవునికి స్తోత్రం. మన దినములు సుఖముగా, మన సంవత్సరాలు సంతోషంగా, హ్యాపీగా మనం సాగిపోవాలంటే, ఆయన కృప మనకు తోడుగా ఉండాలంటే, నిత్యం ఆయన సన్నిధిలో మనం నడిపించబడాలంటే ఏం చేయాలంటే తెలుసా? ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నీవు ఆలకించి ఆయన సేవించిన ఎడల. ఎవరి మాట ఆలకించాలా? దేవుని మాట వినాలా. దేవుని మాట విని ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములో సుఖముగాను, సంవత్సరములో మరి సంతోషంగాను ఏం చేస్తారట? వెళ్ళబుచ్చుతారట. అంటే సుఖము, సౌఖ్యము, సంతోషం, ఆనందం అనేది ఎలాగొస్తుంది మనకేనంటే దేవుని మాట వినుట వల్ల, దేవుని మాట ఆలకించటం వల్ల. అంటే ఆరోగ్యం కావాలన్నా, ఆశీర్వాదం కావాలన్నా, మనం సంతోషంగా గడపాలన్నా, సంతోషంగా మనం ఉండాలన్నా ఎవరి మాట వినాలా? అంటే దేవుని మాట వింటే ఆరోగ్యం, దేవుని మాట వింటే సంతోషం, దేవుని మాట ప్రకారంగా చేస్తే సమాధానం దేవుడు మనకిస్తాడు. అందుకే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి నీకు దీర్ఘాయువును సుఖజీవముతో గడుపు సంవత్సరములను శాంతిని నీకేం చేస్తాయంట? కలుగజేస్తాయట. ఏంటి అంటే ఆయన ఆజ్ఞలు, ఆయన మాటలు. కాబట్టి తప్పకుండా మనం సుఖముగాను సౌఖ్యముగాను ఉండాలనంటే మనం ఆయన మాట ఏం చేయాలి తెలుసా?
వినాలా, ఆయన ఉపదేశాన్ని వినాలా. ఎప్పుడైతే ఆయన ఉపదేశాన్ని ఆలకిస్తామో, ఉపదేశాన్ని వింటామో, అప్పుడు మనం తమ దినములంట సుఖముగాను సౌఖ్యముగాను క్షేమముగాను ఏం చేస్తారట, వెళ్ళబుచ్చెదరు. దేవునికి స్తోత్రం. యోబు గ్రంథం 29 అధ్యాయం 5వ వచనం చూడండి. యోబు గ్రంథము 29 అధ్యాయం 5వ వచనం. సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండెను, నా పిల్లలు నా చుట్టూ ఉండిరి, నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను. చాలమ్మ, చూడండి, సర్వశక్తుడైన దేవుడు నాకేమై ఉన్నాడు, తోడై ఉన్నాడు. ఎవరు తోడు ఉండాలి మనకి, ఎవరు సహాయం కావాలా అంటే దేవుడిది. కాబట్టి ఇక్కడ భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, సర్వశక్తుడైన దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా పిల్లలందరూ నాతో ఉన్నారు. ఎక్కడున్నారు? నాతో ఉన్నారు. నేను పెట్టిన అడుగల్లా నేతిలో పడ్డది. బూర్ల బుట్టలో పడ్డట్టు అంటారు చూడండి. అంటే అదృష్టం అన్నమాట కొంతమందికి. ఇక్కడ యోబు అంటాడు, నేను వేసిన అడుగల్లా ఎక్కడ పడుతుందో తెలుసా, నేతిలో పడుతుంది. కారణం, నా దేవుడు నాకేమై ఉన్నాడో, తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. అంటే దేవుడు తోడు మనకు కావాలా, దేవుడు తోడు మనకి నిత్యం అవసరం. దేవుడు తోడు నిత్యము మనకు అవసరమైతే, కావాలనుకుంటే మనం నిత్యము ఆయన మాటకు విధేయులం అవ్వాల. దేవుని మాట వినగలగాల. దేవుని మాట వింటే దేవుడు ఏమై ఉంటాడో తెలుసా, తోడై ఉంటాడు. దేవుడు తోడై ఉంటే మనం ఏ చింతన అందవలసిన అవసరం మనకి ఉండదు. కారణం ఏంటి తెలుసా, ఆయన అంటాడు, దేవుడు నాకు తోడై ఉన్నాడు, సర్వశక్తుడు నాకు తోడుగా ఉన్నాడు, కాబట్టి నా పిల్లలు నాతో ఉన్నారు. నేను వేసిన అడుగల్లా ఎక్కడ పడిపోతుంది, నేతిలో పడుతుందని యోబు అద్భుతమైన మాట చెప్తా ఉన్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులరా, మనకు దేవుని కృపను బట్టి మన సంవత్సరాలు సుఖముగాను సౌఖ్యముగాను మనం వెళ్ళబుచ్చాలంటే, క్షేమముగాను సౌఖ్యముగా మనం ఉండాలంటే, మనం అందరము చేయవలసిన పనేంటి తెలుసా, దేవుని మాట వినాలట. దేవుని మాట వినాలి మనుషుడు. ఈరోజు మాట వినగలుగుతున్నారా? దేవుని మాట అంటే వింటలేదు. దేవుని మాటకు మనుషుడు ఏమవట్లేదు, లోబడట్లేదు. అందుకే దేవుడు ఏం పడుతున్నాడని రాయబడ్డ తెలుసా, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం మీరు చూస్తే, యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి సెవియొగ్గు, నేను పిల్లను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడ్డారు అంటున్నాడు. అంటే దేవుడు పిల్లలను పెంచి ఏం చేశాడట, గొప్పవారినిగా చేశాను, వారు నా మీద ఏమయ్యారు అంటున్నాడు, తిరగబడ్డారంట. అంటే ఏం చేయలేకపోతున్నాడు మనుషుడు, దేవుని మాట వినటలేదు, దేవుని మాటకు మనుషుడు లోబడటలేదు. అందుకు దేవుడు ఆ మనుషుని గురించి సంతోషించట్లేదు, కానీ ఆ మనుషుని గురించి దేవుడు ఏం పడుతున్నాడు తెలుసా, బాధపడుతున్నాడు. ఏమని, నేను పిల్లలను పెంచాను, గొప్పవారినిగా చేశాను, అయితే వారు నా మీద ఏమయ్యారో, తిరగబడ్డారు. దేవునికి స్తోత్రం. తిరగబడుతున్నారు, నా మాట వినటలేదని దేవుడు బాధపడుతూ ఉన్నాడు. మనుషుడిగా మనం దీవించబడాలంటే, మనుషుడిగా మనం ఆశీర్వదించబడాలంటే, మనుషుడిగా మన సంవత్సరాలు సుఖముగాను సౌఖ్యముగాను వెళ్ళబుచ్చాలని అంటే, మనం ఎవరి మాట వినాలా, ఎవరి మాట వినాలా, దేవుని మాట వినాలి. దేవుని మాట వింటే మనకేముందో తెలుసా, సుఖముంది, సౌఖ్యముంది, సంతోషం ఉంది, ఆనందం ఉంటుంది. మన దినాలు ఎలాగుంటామంటే సుఖముగాను సౌఖ్యముగాను ఏం చేయబడతామంట, వెళ్ళబుచ్చుతామని వాక్యం చెప్తుంది. ఎప్పుడు వెళ్ళబుచ్చుతారు, ఆయన మాట విన్నప్పుడు, ఆయన చిత్తానికి లోబడినప్పుడు. ఈరోజు మరి వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులరా, ఆయన మాట వినగలుగుతున్నామా? పిల్లల గురించే కాదు, ఇక్కడున్న మన అందరం కూడా ఎవరి మాట వినాలా, ఎవరి మాట వినాలా, దేవుని మాట వినాలా. దేవుని మాట వింటే
దేవుని మాట మనకేమిస్తుందో తెలుసా? దీర్ఘాయువునిస్తుందట. దీర్ఘాయువును, సుఖ జీవముతో గడుపు సంవత్సరములను, శాంతిని నీకేం చేస్తుంది? కలుగు చేస్తుందని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. దీర్ఘాయువు అంటే ఎక్కువ కాలం సుఖముగా సౌఖ్యంగా నిండు వృద్ధాప్యం వరకు మనం బ్రతకాలంటే ఆయుష్ ఎవరి చేతిలో ఉంది? అయితే ఆయుష్ దేవుడు మనకి ఇవ్వాలంటే, ఆ ఆయుష్ దేవుడు మనల్ని వర్ధిల్ల చేయాలంటే మనం తప్పకుండా ఎవరి మాట వినాలట? మాట వినకపోతే ఏం చేస్తాడు? మాట విననందునే 969 సంవత్సరాలు బ్రతికాడు మెతుషాల. ఎన్ని వందలు? 969 సంవత్సరాలు బ్రతికాడు. ఒకరోజు ఆ మనుషుని గురించి ఆలోచన చేస్తే, ఇన్ని సంవత్సరాలు బ్రతికిన మనుషుడంట ఒక్కరోజు కూడా దేవుని మాటకి ఏమవట్లేదట? లోబట్టలేదట. రోజు ఈ మనుషునితో నేను వాదించినా నా మాట వీడు వింటలేదు, ఎందుకు వచ్చిందని వీడి ఆయుష్ 120 సంవత్సరాలు అగునుగా కన్నాడట. అంటే మాట విననందున, మాటకి లోబడనందున, ఆదికాండం 6వ అధ్యాయం 2వ వచనం కాడికి వచ్చేటాడికి ఏమన్నాడు? చక్కని వారాన్ని చూచి నరులతో ఎల్లప్పుడూ వాదించిన తమ అక్రమ విషయంలో నర్మార్తులై ఉన్నారు, అయినను వారి దినములు 120 సంవత్సరాలు అగునుగా కనడట. ఎందుకని అంత ఆయుష్ తగ్గించేహాడు అండి? 969 సంవత్సరాలు ఎక్కడ, 120 సంవత్సరాలు ఎక్కడ? అంటే ఏమైపోయింది? ఆయుష్ తగ్గిపోయింది. కారణం మనుషుడు దేవుని మాట వినందున. ఈరోజు చాలామంది అర్ధాంతరంగా యాక్సిడెంట్లు అయ్యి తాగేసి లివర్ పోయి ఇంకోటి పోయి చనిపోతున్నారు. మనం చాలామందిని చూస్తున్నాం. చిన్న వయసు కలిగిన వాళ్ళు చాలామంది చిన్న వయసులో ఫ్లెక్స్లు ఎట్టేస్తున్నారు. ఆ ఫ్లెక్స్ చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. చిన్న వయసు వాళ్ళు. ఎందుకని? వాళ్ళు తల్లి మాట వింటలేదు, తండ్రి మాట వినట్లేదు, పెద్దోళ్ళ మాట వింటలేదు, దేవుని మాట కూడా వింటలేదు. భయంకరండి అండి. వ్యసనాలకు ఏమైపోతున్నారు తెలుసా? బానిస అయిపోయి చిన్న వయసులోనే దేనికి గురైపోతున్నారు? మరణానికి గురైపోతున్నారు. కారణం ఏంటంటే, వాక్యాన్ని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకుని జ్ఞానం చేస్తే మనకు చెప్పబడేది అదే. మాట విననందున దేవుని ఆత్మ నిత్యం వ్యాధిస్తుందా? ఎందుకు వచ్చింది వీళ్ళతో రోజు నాకు ఈ గొడవ, నా మాట వీళ్ళు వింటలేదు కదా, ఆయుష్ని తగ్గిందాం అనుకున్నాడండి దేవుడు. 120 అన్నాడు. ఆ 120 కాడ 90, మరి మోషే కాలం కాడికి వచ్చేటప్పటికి మా ఆయుష్ కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 అన్నాడు. అంటే 120 కాడ నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చింది? 80. అంటే ఎన్ని సంవత్సరాలు తగ్గిపోయింది? 40 సంవత్సరాలు అక్కడ ఆయుష్ తగ్గిపోయింది. కారణం మనుషుడు దేవుని మాట విననందున ఆయుష్ని ఏం చేసుకుంటూ వచ్చాడు? తగ్గించుకుంటూ వచ్చాడు. మరి ఇప్పుడు 80, 70 కాదు. ఇప్పుడు మన కాడకు వచ్చేటప్పటికి ఏమన్నాడు తెలుసా? రేపు ఏం జరుగుద్దో నీకు తెలియదు రబ్బాయి, నీ జీవము ఎపాటుది అన్నాడు. అంటే అంత 969 వెళ్ళబోయి రేపు మంద కాదన్నాడు దేవుడు. అంటే ఇన్ని సంవత్సరాలన్నీ వెళ్ళిపోయాయి, నెలలు వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాను తెలుసా? నీటి బుడగ వంటిది నీ జీవితం అన్నాడు. అంత అల్పమైనటువంటి జీవితంగా అయిపోవడానికి గల కారణం ఏంటనంటే, దేవుని మాట మనుషుడు విననందున. ఈ రాత్రి వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులరా, సంవత్సరాన్ని దేవుడు దయాకిరీటంగా మనకు ధరింపజేస్తున్నాడు. ఆయన మనకు తోడై ఉండే దేవుడు. అయితే ఆయన తోడు, కాపుదల, సంరక్షణ మనకు ఉండాలంటే తప్పకుండా మనం ఎవరి మాట వినాలా? దేవుని మాట వింటే నువ్వు దీర్ఘాయుష్యమంతుడు అవుతావట. కాబట్టి నీ దినములు సుఖముగాను సౌఖ్యముగాను ఏం చేస్తావు తెలుసా? వెళ్ళబుచ్చుతావు అంటున్నాడు దేవుడు. కాబట్టి ప్రసన్న దేవుని దయలో, మనుషుల దయలో మరి నిత్యము వర్ధిల్లాలని నేను ప్రభు పేరట
ఆ బిడ్డ గురించి నేను ప్రభు సందులో ప్రార్థిస్తున్నాను. మరి ఈరోజు జన్మదినం, బైబిల్లో ఇద్దరు రాజులు జన్మదినము కనుక వాళ్ళు ఏం చేశారు, ఒక్క మాట చెప్పి ముగిస్తాను చూడండి. 9:30 అవుతుంది మళ్ళీ మనకి. మత్తయి సువార్త 14 అధ్యాయము 6వ వచనం చూడండి. హేరోదు జన్మదినోత్సవం కనుక చూడండి హేరోదు అంట జన్మదినోత్సవం రోజున హేరోది అనేటువంటి యవనోత్సరాలు ఏమాడిందంట, నాట్యమాడి ఆయన సంతోషపెట్టిందంట. అంటే జన్మదినం రోజున చాలామంది నాట్యాలు ఏర్పాటు చేసి, నృత్యాలు ఏర్పాటు చేసి సెలబ్రేషన్లు పెడితే అదే గొప్ప అనుకుంటున్నారు. అస్సలు ఎట్టి పరిస్థితుల్లో దానివల్ల దేవునికి మహిమ లేదు. మనం చేయవలసింది ఏంటి తెలుసా? కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాల. ఎందుకంటే కాపాడబడుతున్నది ఎవరి వల్ల? దేవుని వల్ల. కనుక అక్కడ హేరోదు జన్మదినోత్సవం రోజున హేరోదియ ఏం చేసిందంట, నాట్యమాడి సంతోషపరిచిందంట. కనుక నువ్వు నన్ను సంతోషపెట్టావు కాబట్టి రాజ్యంలో సగభాగం అడిగినా సరే నీకు ఏం కావాలో ఇస్తానంటున్నాడు. పూర్వం రాజులు వాళ్ళని సంతోషపెడితే కానుకలు ఇచ్చేవారు. అలాగే హేరోదు జన్మదినోత్సవం రోజున హేరోది అనేటువంటి యవనస్తురాలు నాట్యమాడితే నీకేం కావాలో కోరుకంటే, నాకు రాజ్యం అక్కర్లేదు కానీ తల్లి ప్రేరణ బట్టి హేరోదియ తల్లి దగ్గరికి వెళ్ళి, నన్ను రాజుగారు ఏం కావాలో కోరుకోమన్నాడో, నన్ను ఏం కోరుకోమంటావు అమ్మ అని అడిగిందట. అప్పుడు ఆ తల్లి ఏం చెప్పిందని తెలుసా? బాప్తిస్మిచ్చు యోహాను తలను నరికించి పల్లెములు ఎట్టుకొచ్చి నాకు ఇమ్మనని కోరుకో అన్నదట. ఏది కోరుకొని ఇస్తానన్నాడు కాబట్టి బాప్తిస్మిచ్చు యోహాను అప్పటికే చెరసాల్లో వేయబడితే అతని తల కొట్టించి నాకు పల్లెంలో పట్టుకొచ్చి ఇమ్మని కోరింది. హేరోదు చాలా బాధపడ్డాడు. కానీ మాటిచ్చాడు రాజు కదా. ఎందుకు అలా తల్లి ఆ యోహాను తల నరికమని కోరింది? హేరోదియ తల్లి పాపం చేస్తున్నారు, ఇది తప్పు అని చెప్పి ఖండించాడు. ఎవరో తెలుసా? యోహాను. నా తప్పును ఖండించాడు కనుక వాడు బ్రతకూడదనే కంకణం పట్టుకుంది ఆవిడ. ఇదే అవకాశం, నన్ను ఇంకనేవాడు ఆవిడుండడు ఈయన చంపేస్తే అనుకుంది. అందుకని పిల్లలను కేకేసి, నువ్వు యోహాను తలను నరికించుకొచ్చి పల్లెములో పెట్టి నాకు ఇమ్మని అనమన్నది. ఏంటి ఉపకారం, ఏమి లాభం? యోహాను తల అట్టుకొచ్చితే ఏంటి కలిసి వస్తుంది తనకి? కానీ తల్లికి ఉన్నటువంటి పగ తప్పుగా ఎంచాడు కాబట్టి వీడు కొంతమంది తప్పు అని మనం చెప్తే ఇంకా మనం ఇష్టమమ్మాలకి అలాగా చేసిందన్నమాట. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే, నృత్యముల ద్వారా ఏదో డ్యాన్స్ ప్రోగ్రాల ద్వారా దేవునికి మహిమ ఉండదు. మనం చేయవలసింది ఏంటి తెలుసా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువా, నన్ను సంవత్సరాంతా నువ్వు కాపాడావు, నీకు స్తోత్రం. మరొక నూతన సంవత్సరంలో నన్ను అడుగడ చేస్తాను, నీకు వందనాలని నిండు మనసుతో దేవునికి స్తోత్రాలు చెప్పడమే దేవుడు కోరుకునే కృతజ్ఞత. దేవునికి స్తోత్రం. ఆదికాండము నేను ముగిస్తాను. ఆదికాండము 40వ అధ్యాయం అనుకుంటాను, 20వ వచనం. చూడండి, చాలమ్మ చూడండి, ఇక్కడ ఫరో జన్మదినం అంట. ఆ దినం ఏం చేయించాడు తెలుసా? విందు చేయించాడు. తర్వాత ఇంకేం చేశాడట?
విందు భోజనాలు ఏర్పాటు చేసి మంచి ఉత్సవము ఏర్పాటు చేశాడు. ఎవరో ఫరో. అంటే బర్త్డే కనుక సెలబ్రేషను ఘనంగా భోజనాలు పెడితే అక్కడ దేవునికి మహిమ. భోజనాల కంటే ముందు దేవునికి ఏం చెల్లించాలా? కృతజ్ఞత చెల్లించాలి. అది చాలా విలువైంది. కాబట్టి ఈ రాత్రి మరి ప్రభువా బిడ్డను కాపాడినందుకే కృతజ్ఞతగానే మరి ఈ కూడిక ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కూడికలో ప్రభువు చేసిన మేలును బట్టి, కాపాడిన విధానాన్ని బట్టి మరి ప్రభును మనం అందరం స్తుతించడానికి ఈ మంచి సమయం ఇచ్చిన దేవునికే సమస్త ఘనత మహిమ ప్రభావములో ఆయనకే చెల్లునుగాక. మనం ఇంకా కానీ చెప్దామన్నా ప్రసన్న ఏమో ఆపిలాగా లేము, జోగేస్తుంది పాపం. కాబట్టి దేవుడు ఈ సంవత్సరం అంతా దేవుని దయలో, మనుషుల దయలో ఆ బిడ్డను దేవుడు వర్ధల చేసి దేవుని దేవునితో ఆ బిడ్డ నింపునట్లుగా మనం అందరము ప్రార్థన చేద్దాం. అట్టి కృప, అట్టి దీవెన, ఆశీర్వాదం మెండుగా నిండుగా దేవుడు ఆ చిన్న బిడ్డకు అనుగ్రహించి ఆయన కృపతో ఆ బిడ్డను నింపునుగాక. దేశాలున్న వారి తల్లిని దేవుడు కాపాడి క్షేమమును సౌఖ్యమును తనకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆ కుటుంబం ఎడల దేవుడు ప్రత్యేకమైనటువంటి దీవెన ఆశీర్వాదాలు దేవుడిచ్చి మేలుతో వాళ్ళందరినీ తృప్తిపరచునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవా, మీకు వందనాలు. ఈ సాయంకాలపు వేళ మేమందరము కలిసి మా ప్రియ సహోదరి జీవన్ని బట్టి, రాంబాబుని బట్టి వందనాలు. వారిని ప్రేమించిన రెండో బిడ్డ తండ్రి ప్రసన్న బట్టి ప్రార్థిస్తున్నాం. గడిచిన 8 సంవత్సరాలు నువ్వు కాపాడి 9వ సంవత్సరం అడుగడి చేస్తున్నందుకు మీకు వందనాలు. ఈ నూతన సంవత్సరం అడుగెడుతున్నటువంటి బిడ్డను నూతన కృపతో నింపండి. ఇంతవరకు విత్తబడిన వాక్యం ఫలింపచేయండి. యూట్యూబ్లో లైవ్లో కూడా చాలామంది వాక్యం వింటా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మీరు దీవించండి. మా బ్రతుకుల్లో కూడా సుఖము సౌఖ్యం కావాలంటే నీ మాట వినాలని, నీకు లోబడాలని, నీ చిత్తం జరిగించాలని ఇంతవరకు మాట్లాడావు తండ్రి. విని విడిచిపెట్టడం కాదు, వాక్యానుసారంగా నడిచి దీవించబడే కృప మందరకు మీరు దయచేయమని, కూడిన మమ్మల్ని అందరినీ కృపతో నింపమని యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.